ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యొక్క అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా విశేష స్పందన లభించింది. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే కోటి సంతకాల సేకరణకు ఎలాంటి స్పందన వచ్చింది సార్? మీ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కూడా ఊహించని విధంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. మేము అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం అలవిగానటువంటి హామీలన్నింటినీ ఇచ్చి చంద్రబాబు గారు అధికారంలోకి రావడమేనన్నది సుస్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలబడిపోతుందేమో, ఆయన్ని మహాపురుషుడిగా భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయేమోనని ఆయన ప్రవేశపెట్టినటువంటి, ఆయన తీసుకొచ్చినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 10 మెడికల్ కాలేజెస్ని పూర్తిగా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుని మనం ఒక్కసారి చరిత్రని కానీ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రాక మునుపు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల సంఖ్య కేవలం 12. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ని నూతనంగా శాంక్షన్ చేయించారు. 7ని కంప్లీట్ చేశారు. ఇంకో 10 కంప్లీట్ కావాల్సి ఉంది. అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని ప్రజలకు కంటికి కట్టినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే స్థలాలకు వెళ్ళి చూపించడం కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం 4,000 కోట్ల రూపాయలు వెచ్చిచ్చి వీటన్నిటినీ కూడా పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తుడిచేయాలన్నటువంటి దురుద్దేశంతో బీద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి యువతీ యువకులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాన్ని చేజేతులారా తుంచేశారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, ప్రజలకు, మా బిడ్డలకు, మా తర్వాత తరాలకు మేలు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాలరాశి అధికారం మీకు ఎవరిచ్చారన్నటువంటి ప్రశ్న యావత్ రాష్ట్రంలో ఉదయిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ. ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా జరిగింది. ఈ రోజున జిల్లాల నుంచి ఆయా నియోజకవర్గాల్లో సేకరించినటువంటి ఈ ప్రతులన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించేటటువంటి కార్యక్రమం జరగగా వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు భాగస్వామ్యమై ఒక ఊరేగింపుగా, ఒక ఉత్సవంలాగా దీనిని చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి సానుభూతి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని, తన తప్పిదాన్ని తెలుసుకొని మార్చుకోగలిగినట్లయితే మంచి మార్కులు పడతాయన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోమన కరుణాకర్ రెడ్డి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ యొక్క కోటి సంతకాల సేకరణకు ఎలాంటి స్పందన లభించింది సార్? ఊహలకు అందని స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలలో అతి ముఖ్యమైనటువంటి ప్రైవేటు కళాశాలల నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదం తొక్కినారు. ఒక మాటలతో పోలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమ రూపం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనంతా కూడా పేద ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తపనతో తను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 98% నెరవేర్చి, అంతకంటే ఎక్కువగా కూడా చెప్పనటువంటి హామీలు కూడా ఆయన ఎన్నో చేసి కూడా ఈ కూటమి నాయకులు చేసినటువంటి దుష్ప్రచారం వలన ఓడిపోవటం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ప్రజలు మేము ఓడిపోయినాము అనేటువంటి బాధ వాళ్ళందరిలోనూ కూడా కనపడుతుంది. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాలని తలపెట్టి 7ని పూర్తి చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చిండుంటే ఈ పార్టీకి 10 కూడా పూర్తి అయిపోయి ప్రారంభం కూడా అయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద పగగా మారింది. చంద్రబాబు గారు తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయినా కూడా అది ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయంగానే మారుతోంది. దానికి కారణం
చంద్రబాబు గారికి ఏమాత్రము కూడా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తాపత్రయము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే కూడా నేను 2.5 రెట్లు ఎక్కువ ఇస్తాను అని అబద్ధపు హామీలు చెప్పడం ద్వారా నిజమే చేస్తాడేమో అని అనుకొని ఆశపడినటువంటి ప్రజలు చంద్రబాబు కూటమికి ఓట్లు వేస్తే ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా హత్య చేసి ఇలాంటి అతి మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు నాణ్యమైన ఉచితంగా వైద్య సేవ అందించడానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే దాని మీద చంద్రబాబు గారు అక్కసుతో ఇది ప్రైవేటు పరం చేయాలనేటువంటి నిర్ణయం కారణంగా ఒక్కసారిగా రాష్ట్రమంతా కూడా ప్రజలు ఉలిక్కి పడ్డారు, ఆందోళన చెందారు, ఆగ్రహం చెందినారు. కోపము ప్రతీకారము పెళ్ళుబికి కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక రోజు మా అందరినీ పిలిచి మనం 1 కోటి సంతకాల కార్యక్రమం చేద్దాం ఈ ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా అన్నటువంటి నిర్ణయం మీద మీరు ఉద్యమించండి అనే పిలుపు మాకు అందించితే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తక్కువ అంటే 60 నుంచి 70 వేల మంది ప్రజలు, అందులో చంద్రబాబుకు ఓట్లేసినటువంటి అనేక మంది కూడా ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తమకున్నటువంటి ప్రేమను, చంద్రబాబు మీద తమకున్నటువంటి ఆగ్రహాన్ని, ఏ మోసంతో మా చేత ఓట్లు వేయించుకున్నావో ఈ రోజున మీకు ఒక టెస్ట్గా, ఒక హెచ్చరికగా ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేస్తాము అని కష్టపడకుండానే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టడం జరిగింది. ఈ రోజున ఊరేగింపులతో, ప్రదర్శనలతో అన్ని జిల్లాల నుంచి ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాలని పంపించమని మా నాయకుడు ఆదేశిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ రోజున దాదాపు 15 వేల మంది ప్రజలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కదలి వచ్చి జగన్ గారి పట్ల తమకున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని, మరోవైపున చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, దాష్టికం మీద తిరగబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ జై జగన్ నినాదాలతో చంద్రబాబు ప్రభుత్వం నశించాలి అనే కేరింతలు కొడుతూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున 1 కోటి సంతకాల వెహికల్కు ప్రారంభోత్సవం చేసి సాగనంపటం జరిగింది. విజయానందరెడ్డి నేతృత్వంలో 150 కార్లలో జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్తూ ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు సందేశం ఇచ్చారు. 1 కోటి సంతకాలు సేకరించి నియోజకవర్గాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేర్చి అక్కడి నుంచి విజయవాడ చేర్చవలసిందిగా, కేవలము కార్యకర్తలందరూ కూడా సంక్రాంతి ముందే వచ్చేసిందా అనే విధంగా సంబరాలు చేసుకునే విధంగా మా నాయకుడు పిలుపు మేరకు స్వచ్ఛందంగా దాదాపు 150 కార్లలో తిరుపతికి వచ్చి ఇక్కడ ఉత్సాహంగా ఈ బాక్సులన్నిటి కూడా విజయవాడ తరలించడానికి అందరూ కూడా చాలా ఆనందంగా పండుగ వాతావరణంలాగా ఇక్కడ చేసుకుంటున్నారు. మాకు కూడా చూడడానికి కూడా చాలా చక్కగా ఆనందంగా ఉంది. ఇంకా ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకొని పోవడానికి మమ్మల్ని నాయకుల్ని వాళ్ళు చైతన్యవంతులు చేస్తూ ఉండే దాంట్లో మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో సంతకాల రూపంలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు. ఏ విధంగా చూడండి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనుకోవచ్చా? వాళ్ళు ఎంత వ్యతిరేకత ఎక్కువ చేస్తున్నారో దాని మీద అంత ఉత్సాహంగా మా క్యాడర్ కూడా ముందుకు వైఫై కంటే స్పీడ్ గా దూసుకెళ్లిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇటువంటి విధానాలు ఇంకనైనా విడనాడాలి, ఇంకనైనా గ్రహించాలి. అంటే పేదలకు యొక్క నాణ్యమైన విద్య అందించట్లేదు, వైద్యం దూరం చేయాలంటే ఒకే ఒక కుట్రతో పీపీపీ మోడ్ తీసుకొచ్చింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కూటమి కుట్ర? ఎప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి నైజం ఏమంటే కార్పొరేట్ కంపెనీలు బాగుండాలి, పేదలు కూలీలుగానే ఉండాలని అతని ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అవసరమాన్ని ధిక్కరించిన వ్యక్తి. కాబట్టి పేదలు మెడిసిన్ చదవడం తనకి ఇష్టం ఉండదు. కాబట్టి పీపీపీ విధానంలో దీన్ని తీసుకుపోతే కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయి, పేదలు
చెడిపోతారనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న గారు పేద విద్యార్థుల కోసం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వచ్చి ప్రతి ఒక్క పేద గుండెలో జగనన్న భగవంతుని స్థానంలో నిలిచినారన్న. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేస్తే అంతంత ఫీజులు కట్టి వాళ్ళు చదువుకొని ముందుకు రాలేరు. డాక్టర్లు అంటే భగవంతులతో సమానమని మనం ఇంతకు ముందు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రతి బిడ్డ ఎంత కష్టపడినా అంతంత ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. జగనన్న గారు ప్రతి ఒక్క పేద బిడ్డ భవిష్యత్తును ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్న తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కానివ్వండి, మా కాన్స్టిట్యుయెన్సీలోనే కాకుండా మన స్టేట్ మొత్తంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు మా బిడ్డల భవిష్యత్తు కూడా ఉంది ఇందులో అని వాళ్ళు ఆలోచించి అందరూ ముందుకు రావడం జరిగింది. అదేలాగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసము వాళ్ళు ఆశీర్వదించి సంతకాలు చేయడం జరిగింది. ఆ సంతకాల సేకరణ తీసుకొని ఈరోజు కర్ణాకరెడ్డి సారు, పెద్దిరెడ్డి సారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో మా నాన్నగారు నారాయణ స్వామి గారు అందరం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి హైకమాండ్కి పంపిస్తున్నామన్న. అదేవిధంగా మనం చూసినట్లయితే జగనన్న గారు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు అనేసి మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు ఈ జనాల్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలే, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మేమందరము ఇదే విధంగా కష్టపడతాము. అన్యాయం అంటే మేమందరము ఎదిరిస్తాము. జగనన్న గారి ఆదేశాల మేరకు మేమందరము ముందుకొచ్చి మంచికి అందరం మేము ముందుండి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ జగనన్న గారికి మా కాన్స్టిట్యుయెన్సీ అయిన గంగాధర్ నెల్లూరు తరపున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. మా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా జగనన్న బ్లెస్సింగ్తో, జగనన్న ఆశీర్వాదంతో కృపాలక్ష్మి గారిని మనకు ఎమ్మెల్యేగా మనం కంటెస్ట్ చేసింది. మీకు తెలుసు, ఈవీఎంల వాళ్ళ ద్వారా ఓడిపోయిందని దేశం అంతా కూడా తెలుసు. ఆమె బాగా ఇంట్రెస్ట్ తీసుకొని నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క లీడర్తో, అది మండల అధ్యక్షులతో కానీ ప్రతి విలేజ్కి కూడా తిరిగి మరీ మండల అధ్యక్షులు, లీడర్లు, గ్రామస్తులు వాళ్ళు వాలంటరీగా వచ్చి 60 నుంచి 62 కార్లు కసమా 60 నుంచి 62 కార్లు 60 నుంచి 62 వేలు సంతకాలు పెట్టింది. 104 కార్లు డ్రోన్ కూడా పెట్టినాము. మా నియోజకవర్గానికి ముందు నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అంటే అందరికీ కొంత శీతకన్ను ఉంటుంది. మా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మండల అధ్యక్షులు కానీ, లీడర్లు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున అందరూ సహకరించిన వల్ల సక్సెస్ఫుల్ అయినాము. నేను చంద్రబాబుకి చెప్పేది ఒకటే, ఎన్నో పర్యాలు కూడా చెప్పిన, చరిత్రలో నిలిచిపోవాలా. పేదవాడికి కావాల్సింది ఏ విధంగా ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఈ కాలేజీలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ వాళ్ళ ద్వారా 25 లక్షలు తీసుకొని కాలేజీల్లో అమ్మేస్తున్నారని ఒక ప్రచారం కూడా పెట్టినారు. అంటే కాలేజ్ సీట్ల కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమంటే అన్ని కార్పొరేట్లకు సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉన్న వాళ్ళ దగ్గర 25 లక్షలు పెట్టి ప్రైవేట్ కాలేజీలకు మాదిరిగా వాటికన్నా ఎక్కువగా చేయాలనే దృక్పథంతో ఆయన తీసుకొని వచ్చాడు. కానీ రిజర్వేషన్ తీయలేదు. జగన్మోహన్ రెడ్డి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ తెలియదు. ఆయన బిడ్డల కోసం ఈ యొక్క మీకు అందరికి కూడా తెలుసు, ఈ మెడికల్ కాలేజీలు అనేదాన్ని తన బిడ్డల కోసం ఆరాటపడట్లేదు. కేవలం పేదవాళ్ళు కూడా డాక్టర్లు కావాలా, ప్రతి ఒక్కరూ డాక్టర్ అయితేనే దేశం బాగుపడుతుందనే దృక్పథంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడికి మళ్ళీ నిన్న కూడా నేను తల వంచి నమస్కరిస్తానని కూడా చెప్పిన. ఆయనకి ఎంతమంది నమస్కరించినా ప్రైవేటు పరంగా అమ్మే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు అట్టేటోడే ప్రైవేట్ కాలేజీని తీసుకొని వచ్చి సిద్ధార్థ కాలేజీని గవర్నమెంట్ చేస్తే పాప చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కాలేజీ వ్యవస్థ ఉండకూడదు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూలి చేసుకోవాలా, కూలివాళ్ళు వాళ్ళుగా బ్రతకాలి. కానీ అది కూలివాడంటే అన్ని క్యాస్ట్లో కూడా కూలివాళ్ళు ఉంటారు. కుల వ్యవస్థను పెంచకుండా, మత వ్యవస్థను పెంచకుండా ఎప్పుడు ఓటు అడిగిన పాపాను కూడా ఆయన పోలా. మళ్ళీ చెప్తున్నాను, జగనన్నను గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీకు అందరికి కూడా తెలుసు, లెప్పర్స్ ఉన్న హాస్టల్కి పోవటం,
ఆ లెప్పర్స్ వాళ్ళని కూడా కౌగులించుకోవటం, ముద్దు పెట్టడం. ఎందుకంటే ప్రేమ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరనే చూసాం, కానీ ఎవరు కూడా ఆ లెప్పర్స్ ఉండే వాళ్ళని టచ్ కూడా చేయరు. కానీ ఆయన ఎటువంటి వాడంటే ఈ వ్యవస్థని మార్చాలని మార్పు తీసుకొని వచ్చాడు. వ్యవస్థని మార్చాలని ఎవరు మార్పు తీసుకొని వచ్చినా యేసుప్రభు కూడా మీకు అందరికీ తెలుసు. యేసుప్రభుని ఎందుకు చెప్తానే, అక్కడ కూడా బానిసత్వాన్ని పోగొట్టినాడు, ఆయన్ని సిలువ చేశారు. అదేవిధంగా అల్లాని అదేవిధంగా చేశారు. ఎవరు ఇందిరాగాంధీని అదేవిధంగా చేశారు. పేదవాళ్ళకి తప్పించే ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా తీసుకొని వచ్చారు. కానీ చరిత్రలో నిలిచిపోయినట్టు ఇందిరాగాంధీ, అదేవిధంగా ఎన్టీ రామారావు, అందరికన్నా ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్ పెట్టి రైతుల పాలిట భగవంతుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు, వారు చరిత్రలో నిలిచిపోయినారు. జగన్మోహన్ రెడ్డి అందరికన్నా 4 అడుగులు ముందుకు పోయి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయి పేదవాళ్ళ గుండెల్లో దేవుడిగా నిలిచినాడు. ఈరోజు చంద్రబాబుకు మళ్ళీ చెప్తున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు, కాలేజీలని ప్రైవేట్ పరం చేయొద్దు. ఎట్టా పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తుండవు, ప్రాజెక్టులు ప్రైవేట్ పరిశ్రమ చేస్తుండవు, రోడ్లు ప్రైవేట్ పరం చేస్తుండవు. ఈ కాలేజీలు మాత్రం ప్రైవేట్ సర్వం చేయొద్దు. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఆయన ఎటువంటి వాడంటే చంద్రబాబు గారి మైండ్ ఏ విధంగా ఉందో ఆ మైండ్కి సంబంధించిన వాళ్ళే, కార్యకర్తల నుంచి చంద్రబాబు వరకు ఉండేది ఆ మైండ్కి సంబంధించిన వాళ్ళే. దయచేసి రేపు జగనన్న వస్తాడు, ఖచ్చితంగా ఈ ప్రైవేటు కాలేజీలని, మెడికల్ కాలేజీలంతా కూడా మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు దీన్ని కొనుక్కునే వాళ్ళు బాధపడకుండా ఉండాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వ్యాప్తంగా యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయొద్దంటూ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగనన్న తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఈ యొక్క 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కుట్రపూరితంగా యొక్క ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి తీరును ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన ఏతో పలుకుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.